న్యూటివి తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు ఆరోగ్యాన్ని ప్రస్తావించారు. అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ మానసిక స్థితి బాలేదని పవన్ తెలిపారు. అగ్ని ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదన్నారు. ఇప్పటికీ భయపడుతున్నాడని పవన్ వెల్లడించారు. మార్క్ శంకర్ ఇప్పటికీ రాత్రి సమయాల్లో నిద్రలో లేచి బిల్డింగ్ పై నుంచి పడిపోయినట్లు కలలు వస్తున్నాయని తెలిపారు. మార్క్ శంకర్ మానసిక స్థితిని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్ లో మెరుగైన చికిత్స చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక చిన్నపాటి సంఘటన చాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా. యాజ్ వెల్ యాజ్ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ, ఒక భావజాలాన్ని పట్టుకోండి, దానికోసం చనిపోతే మంచిది కదా, ఉట్టి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా. ఇక నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది, సింపుల్ సమ్మర్ క్యాంప్ అది, ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో పక్కన ఉన్న బిడ్డ మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయినాయి. వీడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్. తర్వాత లోపలికి సూట్ ఉంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ. నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి. సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన ఇన్ని కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా? తుపాకులు వస్తాయి, తుపాకీ చప్పులు వినిపిస్తాయి, భర్త హాహాకారాలు వినిపిస్తాయి, తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి. ఎంత ఘాతుకం ఉంది. ఒకటి చనిపోవడం, ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన 26 మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరూ వారి కుటుంబాలకి, వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు అంటే మన ఇలాంటి 26 మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్, హేమంత్ సుహాస్ జోషి ముంబై, వినయ్ నర్వాల్ హర్యానా, అతుల్ శ్రీకాంత్ మోని మహారాష్ట్ర, నీరజ్ ఉద్వాని ఉత్తరాఖండ్, బిథిన్ అధికారి కోల్కతా, సుదీప్ నెపోనే నేపాల్, శుభం ద్వివేది కాన్పూర్, ప్రశాంత్ కుమార్ సత్పతి ఒడిషా, మనీష్ రంజన్ బంగాల్, ఎన్ రామచంద్ర కేరళ, సంజయ్ లక్ష్మణ్ లాలి తానే, సయ్యద్ అదిల్ హుసేన్ షా పెహల్గామ్, ఇందాక చెప్పిన గుర్రం ఇచ్చే వ్యక్తి, దినేష్ అగర్వాల్ చండీగఢ్, సమీర్ గుహా ఫ్రమ్ కోల్కతా, దిలీప్ దాసలి ముంబై, జేఎస్ చంద్రమౌళి విశాఖపట్నం, మధుసూదన్ రావు సోమిశెట్టి కావలి, సంతోష్ జగడ పూణే, మంజునాథరావు కర్ణాటక, కస్తూబా ఘన్వోటే పూణే, భరత్ భూషణ్ బెంగళూరు, సుమిత్ పరామర్ గుజరాత్, యతేష్ పరామర్ గుజరాత్, తాగే హేల్యాంగ్ అరుణాచల్ ప్రదేశ్, శైలేష్ భాయ్ హెచ్ హిమ్మత్ భాయ్ కలాటియా గుజరాత్. 26 మంది మృతులకి, ఉగ్రవాదుల తుపాకులకి, బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి, మన అందరి తరపు నుంచి హృదయపూర్వకంగా మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూదన్ రావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అలాగే చంద్రమౌళి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే జేఎస్పీ మెంబర్షిప్, మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్న దాంట్లో ఇంకా మన ఇచ్చే 50 కాకుండా ఇంకొక 5 లక్షల రూపాయలు అదనంగా వస్తుంది, అది కూడా సిద్ధం చేసాం. ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మనం ఏదైనా ఇవ్వగలమా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా
ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, చాలా దూర ప్రాంతాల నుంచి చాలా తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యేస్ అందరికీ, గౌరవ మంత్రివర్యులందరికీ, కొత్తగా పదవి బాధ్యతలు తీసుకున్న చైర్మన్స్ కానీ, స్థానిక సంస్థల చైర్మన్లు కావచ్చు, మెంబర్స్ కావచ్చు, అందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.